డైరెక్షన్ ఆఫ్ లెన్స్లో టూ మెరీడియన్స్లో చూసుకుంటాం. ఏదైనా కానీ ఏ పవర్ అయినా కానీ టూ మెరీడియన్స్ అంటే ఇప్పుడు మనము హారిజాంటల్ లైన్ చూస్తున్నామంటే దాన్ని హారిజాంటల్ లైన్ అబ్జర్వ్ చేయాలంటే ఏం చేయాలి? మనము హారిజాంటల్ అబ్జర్వ్ చేయాలంటే మన హ్యాండ్ వర్టికల్గా మూవ్ అవుతుంది. మనము హారిజాంటల్ యాక్సిస్ అంటే 180 యాక్సిస్ హారిజాంటల్లో ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాలంటే మన హ్యాండ్ వర్టికల్గా మూవ్ అవుతుంది. అర్థమైందా? అదే మనం వర్టికల్ లైన్ చూద్దామనుకో, దాంట్లో వర్టికల్ లైన్ చూడాలంటే మన హ్యాండ్ ఏమవుతుంది? హారిజాంటల్గా మూవ్ అవుతుంది. మన చెయ్యి అడ్డంగా మూవ్ అవుతుంది. మనం నిలువు లైన్ చూడాలంటే మన చెయ్యి అడ్డంగా మూవ్ అవుతుంది. మనము అడ్డంగా ఉన్న లైన్ చూడాలంటే మన చెయ్యి వర్టికల్గా నిలువుగా మూవ్ అవుతుంది. ఇది రెండు యాక్సిస్. ఈ యాక్సిస్ అబ్జర్వ్ చేయడము నేర్చుకోవాలి. రెండు యాక్సిస్ మనము హారిజాంటల్ లైన్ చూసేటప్పుడు మన హ్యాండ్ వర్టికల్ మూమెంట్స్ అవుతుంది. మనం వర్టికల్ లైన్ చూసేటప్పుడు మన హ్యాండ్ హారిజాంటల్ మూమెంట్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఆప్టికల్ షాప్స్లో అందుకు చూస్తుంటాం, ఊరికి ఇట్లా అనేస్తారు. ఇట్లా అనేది కాదు, అది ఎక్స్పీరియన్స్ మీద ఇట్లా అంటే తెలుస్తుందేమో. కానీ ఫస్ట్ మన ఇనీషియల్ స్టేజెస్లో ఇట్లా రెండు మూమెంట్స్లో నేను తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లా గ్లాస్ ఉంటుంది, లేకుంటే ఒక ఆప్టికల్ ఫ్రేమ్ స్పెక్స్ ఉంటాయి. ఇప్పుడు స్పెక్స్ చూడాలనుకున్నప్పుడు ఇట్లా పట్టుకొని హారిజాంటల్ మూమెంట్, వర్టికల్ మూమెంట్ చేయాలన్నమాట. అట్లే ఇట్లా గ్లాస్ అయినా కానీ సరే హారిజాంటల్ మూమెంట్, వర్టికల్ మూమెంట్ చేయాలి. అప్పుడు మనకి నీట్గా తెలుస్తుంది. వర్టికల్ చేస్తున్నప్పుడు దీనికి హారిజాంటల్ లైన్ 180 యాక్సిస్లో చూస్తున్నట్ల మనము ఇట్లా అడ్డంగా మూవ్ చేస్తున్నప్పుడు వర్టికల్ లైన్ చూస్తున్నట్ల.